మస్క్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ గ్రోక్ కొత్త వివాదాన్ని రేపింది. భద్రతా వ్యవస్థలో లోపాల వల్ల చిన్నారులను తప్పుగా చూపించే విధంగా ఏఐ సృష్టించిన ఇమేజెస్ సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనకు దారితీసింది. ఈ వ్యవహారం ఏ స్థాయికి వెళ్ళింది, సేఫ్టీపై ఏఐపై ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇటీవల ప్రపంచమంతా ఏఐ టూల్స్ ని వేగంగా అంగీకరిస్తోంది. కేవలం టెక్స్ట్ కాదు, ఇప్పుడు ఫోటోలు, వీడియోలను కూడా ఏఐ సృష్టిస్తోంది. కానీ ఈ సాంకేతికత బాధ్యత లేని చేతుల్లో పడితే ఎంత ప్రమాదకరమో ఇటీవల జరిగిన ఘటన రుజువు చేసింది. ఇలాన్ మస్క్ ప్లాట్ఫామ్ అయిన ఎక్స్ లో పనిచేస్తున్న ఏఐ చాట్బాట్ గ్రోక్ సేఫ్టీ సిస్టమ్ ల్యాపెన్స్ కారణంగా చిన్నారులను లైంగిక కోణంలో చూపించేలా ఉన్న ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ను తయారు చేసింది. ఈ ఇమేజెస్ కొద్ది కాలం పాటు యూజర్లకు ప్రత్యక్షంగా కనిపించాయి, కానీ ఆ తర్వాత తొలగించబడ్డాయి. దీనిపై గ్రోక్ టీం స్పందిస్తూ లోపాలను గుర్తించామని, తక్షణమే సరిదిద్దుతున్నామని అంటోంది. అయితే ఈ సంఘటన ఏఐ భవిష్యత్తుపై మరిన్ని పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ అనే అంతర్జాతీయ సంస్థ వెల్లడించిన షాకింగ్ వివరాల ప్రకారం 2025 మొదటి 6 నెలల్లో ఏఐ ద్వారా తయారైన చిన్నారుల లైంగిక ఇమేజెస్ 400% పెరిగాయి. ఇది చట్టవిరుద్ధం మాత్రమే కాదు, సామాజికంగా, మానసికంగా చాలా పెద్ద ప్రమాదం. అదే సమయంలో గ్రాక్ స్పైసీ మోడ్ వంటి ఫీచర్లు ప్రవేశపెట్టడంతో కంటెంట్ మరింత రిస్క్ జోన్లోకి వెళ్లిందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఏఐ ఎంత పవర్ఫుల్ గా మారితే అంత కఠినమైన సేఫ్టీ అవసరమన్నది వారి అభిప్రాయం. కేవలం కంపెనీల నియంత్రణ సరిపోదని, చట్టాలు, పాలసీలు కూడా కఠినంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పిల్లల భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదన్నది నిపుణుల అభిప్రాయం. ప్రపంచం ఏఐ వైపు వేగంగా పరుగులు పెడుతోంది. కానీ ఈ సాంకేతికత మానవ విలువలకు వ్యతిరేకంగా వెళ్లకుండా ఉండాలంటే సురక్షిత వ్యవస్థలు తప్పనిసరి. చిన్నారుల రక్షణపై రాజీ పడితే సమాజ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా టెక్ కంపెనీలు, ప్రభుత్వాలు, పౌర సమాజం 3 కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.